హలో గైస్. ఐపీఎల్ 2025 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. సో, ఈసారి ఐపీఎల్ 2025లో అందరి చూపు సన్‌రైజ్ హైదరాబాద్ పైన ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సన్‌రైజ్ హైదరాబాద్ మొత్తం 6 సార్లయితే 200+ స్కోర్ చేసిందంటే ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఏ లెవెల్‌లో ఉందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. సో, మెయిన్‌లీ ఎస్ఆర్‌హెచ్‌లో కాటేరామ్ కొడుకు అదేనండి హెన్రిచ్ క్లాసెన్ ఏ రేంజ్‌లో బీభత్సం సృష్టించారో మనందరం చూసాం. సో, ఈసారి ఎస్ఆర్‌హెచ్‌లో అతను పెద్ద మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇంతకీ హెన్రిచ్ క్లాసెన్‌కి ఏమైంది? అంతేకాకుండా ఎస్ఆర్‌హెచ్ యొక్క బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక లాస్ట్ ఇయర్ చూసుకుంటే సన్‌రైజ్ హైదరాబాద్ ఏ రేంజ్‌లో ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మొత్తం 6 సార్లు 200+ స్కోర్ చేసిందంటే ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో మనందరికీ తెలిసింది. సో, గత సీజన్‌లో దుమ్ములేపిన కీలక ప్లేయర్లను ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే రిటైన్ చేసుకుంది. ఇందులో అత్యధికంగా హెన్రిచ్ క్లాసెన్‌ని 23 కోట్లకు రిటైన్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయమే. సో, ఈ క్రమంలో జట్టు యాజమాన్యం అతనిపై భారీ ఆశలైతే పెట్టుకుంది. గత సీజన్‌లో క్లాసెన్ బౌలర్‌ను ఓచుకోలుకోవడంలో అతన్ని కాటేరమ్మ కొడుకంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్‌రైజ్ అభిమానులు క్లాసెన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతను అనుకున్నంతగా రాణించలేకపోయారు. ప్రతి మ్యాచ్‌లో కూడా క్లాసెన్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టు విజయానికి తగ్గ స్కోర్ అయితే చేయలేకపోయాడు. దీంతో 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న క్లాసెన్ ఆడకపోతే జట్టు పరిస్థితి ఏంటని అభిమానుల ఆందోళన నెలకొంది. అయితే క్లాసెన్ స్థానం భర్తీ చేయడానికి సన్‌రైజ్ జట్టులో యువ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. తాజా వేలంలో కొనుగోలు చేసిన అనికేత్ వర్మ, అలాగే అభినవ్ మనోహర్, అథర్వ తైరి, అలాగే సచిన్ బేబీలు ఉన్నారని క్రికెట్ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.